నిశ్చితార్థం ఆనాడే జరిగిపోయింది. మీరు వాగ్దానం చేశారు, దుర్యోధనునికి రాకుమారి సుభద్రనిచ్చి వివాహం మీరు చేయిస్తారు. నిజం చెప్పాలంటే ఆమె వివాహం నాడే జరిగిపోయింది. మరి ఇప్పుడు తనకి రెండవ వివాహం ఏ విధంగా జరుగుతుంది? క్షమించాలి మహితాత్మ, నిశ్చితార్థమే వివాహమైతే ఇక సప్తపది ఆవశ్యకత ఏమున్నది? నిశ్చితార్థానికి అర్థమేమిటంటే మాతాపితలు అనుమతించారని. కానీ వివాహం అన్నది వధూవరులిద్దరూ అంగీకరించిన తరువాతే సంపూర్ణమవుతుంది. నిశ్చితార్థాన్ని వివాహమని అనరాదు మహితాత్మ. ఒకవేళ అదే నిజమైతే కన్యాదాన ప్రాముఖ్యం ఏమిటి వాసుదేవా? నారికేళ ఫలం సముద్రంలో పడగానే ఆ వృక్షము ఆ ఫలంపై తనకున్న అధికారాన్ని త్యాగం చేస్తుంది. ఆపై ఏ ఒడ్డుకు చేరుకోవాలో, ఏ భూమిలో వసించి కొత్త వృక్షమై మొలిచి ఎదగాలో ఈ నిర్ణయం కేవలం ఆ ఫలం, దాని విధివ్రాత తీసుకోవాలి. కన్యాదానం చేస్తున్నప్పుడు మాతాపితలు కూడా కన్యపై తమకున్న అధికారాన్ని త్యాగం చేస్తారు. కానీ ఎవరి అధికారాన్ని తను ఆమోదించాలి అనే నిర్ణయం కేవలం ఆ కన్యే తీసుకుంటుంది. మా ప్రియ సోదరి సుభద్ర ఎప్పుడో తన నిర్ణయాన్ని తీసుకుంది. ఇక యాదవుల తరపున నేను తన నిర్ణయాన్ని అంగీకరించాను.